హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్య క్రిష్లు గొడవ పడతారు. లోపల కసి పెట్టుకుని నన్ను కొట్టావని క్రిష్ అంటాడు. దాంతో సత్య అలాంటి ఆలోచనే ఉంటే ఇన్ని రోజులు నీతో కలిసి ఉండేదాన్నే కాదని అంటుంది. దీంతో క్రిష్ ఎవరు కలిసి ఉండమన్నారని ప్రశ్నిస్తాడు. క్రిష్, నీ కాళ్ళు పట్టుకొని బతిమలాడినా, బలవంతంగా నిన్ను పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టినా చేసిందంతా నువ్వే కదా. నేను నీ జీవితం నాశనం చేయడం కాదు, నువ్వే నా జీవితం నాశనం చేశావని క్రిష్ అంటాడు. అప్పుడు సత్య, చూడు, నేను నీకు చాలాసార్లు చెప్పాను, నేను నీ మీద మోజుతో నిన్ను పెళ్లి చేసుకోలేదు, నా కుటుంబాన్ని ఏం చేస్తావనే భయంతో చేసుకున్నానని సత్య అంటుంది. క్రిష్, ఊరుకో, ఎప్పుడు అదే మాట. నేను ఎప్పుడు మీ ఫ్యామిలీ జోలికి రాలేదు. సరే, అదే నిజం అనుకుందాం. ఇప్పుడు మాటిస్తున్నాను, మీ ఫ్యామిలీ జోలికి రాను. నన్ను వదిలేస్తావా, నాకు విడాకులు ఇస్తావా? నిన్నే అడిగేది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు అన్నావు కదా, విడాకులు ఇస్తావా అని అంటాడు. ఈ సత్య, ఇస్తాను, ఈ క్షణంలోనే ఇస్తానని సత్య అంటుంది. ఆల్రెడీ డిసైడ్ అయ్యావన్నమాట అని క్రిష్ అంటాడు. అయ్యాను, నువ్వు రెచ్చిపోతే నేనెందుకు వెనక్కి తగ్గాలని సత్య అంటుంది. మస్తు ఖుషి అనిపిస్తుంది, నెత్తి మీద బరువు దిగిపోయినట్లు అనిపిస్తుంది. నిన్ను ప్రేమించినందుకు నాకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నావు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చిన పని చేస్తున్నావు అని క్రిష్ అంటాడు. సత్య, నువ్వు కూడా నాకు నచ్చిన పని చేశావు. నా సమస్యకి ఇంత తొందరగా పరిష్కారం దొరుకుతుందని అనుకోలేదు. రావణాసురుడి చెర నుంచి విడుదలవుతున్న సీతమ్మలా ఉంది నా పరిస్థితి అని సత్య అంటుంది. ఆలస్యం చేయకుండా మంచి లాయర్ని చూస్తా, విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉండు అని క్రిష్ అంటాడు. నువ్వు కష్టపడక్కర్లేదు, నేనే చూస్తా. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న లాయర్. రేపటి నుంచి నువ్వు ఎవరో నేనెవరో అని బతుకుతాం అని అంటుంది సత్య. మరోవైపు విశ్వనాథం ఏడుస్తూ ఉంటాడు. విశాలాక్షి భర్తని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. అల్లుడితో మాట్లాడమని చెప్తుంది విశాలాక్షి. దీంతో విశ్వనాథం క్రిష్ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానాలు చెప్పాలని అంటే చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పమని విశాలాక్షి అంటుంది. ఇక సత్య గురించి విశ్వనాథం అడిగితే సత్య అల్లుడు ఉదయం నుంచి బయటకు రాలేదని విశాలాక్షి చెప్తుంది. విశ్వనాథం సత్య వాళ్ళ గదికి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఎవరూ ఉండరు. గదిలో ఎవరు లేరు అని అంటుంది. విశాలాక్షి, అదేంటి అంత పొద్దున చెప్పకుండా ఎక్కడికి వెళ్తారు అని విశాలాక్షి అంటుంది. నందిని, చెంపదెబ్బ కొడితే మా అన్న ఎట్లా ఊరుకుంటాడు అనుకుంటున్నారు? మా అన్న కోపం మీకు తెలీదు, కాళ్ళు చేతులు విరగొట్టడానికే తీసుకెళ్ళి ఉంటాడు. విశ్వనాథం, అమ్మ. హర్ష, నోర్ముయ్ అమ్మ, దాని మాటలు మీరేం పట్టించుకోకండి, ఇంట్లోనే ఎక్కడో ఉంటాడు, చూడండి అమ్మ. విశాలాక్షి సత్యకి ఫోన్ చేయమని హర్షకు చెప్తుంది. హర్ష కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక హర్ష నందిని గొడవ పడతారు. దాంతో విశ్వనాథం ఇద్దరిని వారిస్తాడు. దీంతో హర్ష చుట్టుపక్కల వాళ్ళని చూసి వస్తామని వెళ్తాడు. ఇక క్రిష్ సత్యాలు లాయర్ దగ్గరికి వస్తారు. లాయర్ ఎదురుగా కూడా సత్య క్రిష్లు గొడవ పడతారు. లాయర్ తల పట్టుకుంటాడు. నచ్చ చెప్పాలని ట్రై చేస్తాడు. పెళ్ళైన 10 రోజులకే ఇలా తన్నుకు చచ్చే జంట నేను ఎక్కడ చూడలేదని లాయర్ అంటాడు. అరే, ఇప్పుడేం చేశావు? ఫస్ట్ నైట్ మా రూమ్కి వచ్చి ఉండాల్సింది, మస్తు సీన్ చూసేవాడివి అని క్రిష్ అంటాడు. లాయర్, శివ, మీ ఫస్ట్ నైట్ రోజు నేనెందుకు రూమ్ చూస్తాను? మీ రూమ్లోకి నేనెందుకు వస్తాను నాయనా? ఏం మాట్లాడుతున్నావు అని లాయర్ అంటాడు. క్రిష్, ఓ లాయర్ అంకుల్, అంత సీన్ లేదు. ఆ రాత్రి నీ కూతురు ఏం చేసిందో తెలుసా? నేను మొగుడినే కాదు, నేను కట్టింది తాళే కాదు అని శివతాండవం చేసింది. నన్ను రూమ్లో నుంచి బయటకు గెంటేసింది. అయినా ఇప్పటికీ ఆమెను భరిస్తున్నా అని క్రిష్ అంటాడు. సత్య, అదే నోటితో నువ్వు చేసిన ఘనకార్యం చెప్పు. ఈయన గారి గురించి చెప్పాలి అంటే 1 గంట కాదు, 1 రోజు కూడా సరిపోదని సత్య అంటుంది. క్రిష్, ఇగో లాయర్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటికల్లా నాకు విడాకులు కావాలి అని క్రిష్ అంటాడు. లాయర్, బాబు, విడాకులు రావాలి అంటే 6 నెలలు పడుతుందని లాయర్ చెప్తాడు. క్రిష్, 6 నెలల? నేను 1 నిమిషం కూడా ఈ శివంగిని భరించలేను, ఇక్కడే వదిలేసి పోతున్నా అని క్రిష్ అంటాడు. లాయర్, ఓరిని కొంప తగలయ్యా, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం ఏంట్రా? కూర్చో, నేను చెప్తాను. చూడండి, విడాకులు కావాలి అంటే కనీసం 6 నెలలు అయినా కలిసి కాపురం చేయాలి. క్రిష్, విన్నావు కదా, కలిసి కాపురం చేయాలంట, పద నడు అని క్రిష్ అంటాడు. సత్య, కాపురం అంటే నువ్వు అనుకున్న కాపురం కాదు, ఒకే ఇంట్లో కలిసి ఉంటాం, అంతే కదా అంకుల్ అని సత్య అంటుంది. క్రిష్, ఆ ఇంత దానికి ఒకే ఇంట్లో కలిసి ఉండడం ఎందుకు? ఎవరింట్లో వాళ్ళు ఉంటాం అని క్రిష్ అంటాడు. లాయర్, దానికి జడ్జి ఒప్పుకోరు.
ఆ జడ్జి సబ్కి ఇలాంటి పిల్లం దొరకాల్సింది, అప్పుడు తెలిసేది నా బాధ అని క్రిష్ అంటాడు. తప్పదు అంటే ఏం చేస్తాం, తప్పక ఒకే ఇంట్లో 6 నెలలు కలిసి ఉంటాం. అంకుల్, ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలియనీయకండి అని సత్య అడుగుతుంది. సత్య, క్రిష్లు ఇద్దరు విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెడతారు. సంతకం పెట్టడానికి క్రిష్ ఆలోచిస్తూ పెడతాడు. తర్వాత క్రిష్ చిరాకుగా వెళ్ళిపోతాడు. ఇక లాయర్ సత్యకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు ఇంట్లో అందరూ సత్య, క్రిష్ల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో సత్య, క్రిష్లు ఇంటికి వస్తారు. విషయం ఇంట్లో తెలియకుండా చూడాలని సత్య అంటుంది. దీంతో ఇవాల్టి సీరియల్ ముగింపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.